శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం శాంతి మంత్రాలు అని చెప్పేసి మనకి ఎక్కువ చదువుతూ ఉంటారు కదండి. కొన్ని సందర్భాల్లో ఈ శాంతి మంత్రాలు చదువుతూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. ఆ శాంతి మంత్రం చివర ఓం శాంతి 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 అని చెప్పేసి 3 సార్లు శాంతి 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 అంటారండి. ఇట్లా ఎందుకు 3 సార్లు శాంతి 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 అంటారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాము. అట్లానే ఒక శాంతి మంత్రం కృష్ణ యజుర్వేదంలో తైత్తరీయ ఉపనిషత్తులో ఒక గొప్ప శాంతి మంత్రం ఉందండి. ఆ శాంతి మంత్రం యొక్క అర్థం, ఈ యొక్క 3 సార్లు శాంతి అని ఎందుకు చెబుతారు, ఆ శాంతి మంత్రం యొక్క అర్థం మనం ఇవాళ తెలుసుకుందామండి. ఈ యొక్క ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అట్లానే 10 మందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు కూడా షేర్ చేయండి. ఇప్పుడు ముందు ఒక శాంతి మంత్రం చెబుతానండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆఖరిలో 3 సార్లు శాంతి 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 అని చెప్పేసి ఈ మంత్రం ముగుస్తుందండి. అట్లా ఏ శాంతి మంత్రమైనా సరే మనకి 3 సార్లు శాంతి వచనాలతో దాన్ని ముగిస్తారనమాట. ఈ యొక్క మంత్రం అర్థం ఏంటంటే కృష్ణ యజుర్వేదంలో ఉన్నటువంటి తైత్తరీయ ఉపనిషత్తులో అండి, గురువు శిష్యుడు ఏ విధంగా ఉండాలి, ఆ విద్య నేర్చుకునేటువంటి శిష్యుడికి గురువుకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఈ మంత్రం ద్వారా మనకి తెలియపరుస్తారనమాట. ఇక్కడ ఏంటంటే సహనావతు, ఆ భగవంతుడు మన ఇద్దరినీ కూడా చక్కగా రక్షించాలి. సహనౌ భునక్తు, ఆ భగవంతుడు మనల్ని పోషించాలి. సహ వీర్యం కరవావహై, చక్కగా మంచి బుద్ధిని ఆ యొక్క భగవంతుడి ద్వారా మనం పొందాలి. వీర్యం అంటే మంచి బలాన్ని, పుష్టిని ఆ యొక్క భగవంతుడు మన ఇద్దరికీ ప్రసాదించాలి. తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై, ఎటువంటి విద్వేషాలు లేకుండా కూడా మన యొక్క ఈ అధ్యయనాన్ని కొనసాగించాలి అని చెప్పేసి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు అనమాట. అంటే గురువు శిష్యుడు కలిసి పనిచేస్తేనే ఆ యొక్క అధ్యాపన సరిగ్గా జరుగుతుందండి. విద్య నేర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం అండి. అటువంటి విద్య నేర్చుకునేప్పుడు శిష్యుడికి గురువుకి ఇద్దరికీ కూడా మంచి సంబంధం ఉండాలి, మంచి అనుబంధం ఉండాలి. అప్పుడే ఆ విద్యార్థికి చక్కగా వస్తుందన్నమాట. గురువు కూడా ప్రేమగా దాన్ని అందించగలుగుతాడు. అటువంటి ఆ యొక్క సంబంధం గట్టిగా ఉండాలి అని చెప్పేసి భగవంతుడిని ఇద్దరు కలిసి ప్రార్థిస్తారనమాట. అది ఈ యొక్క మంత్ర విశేషం అండి. తర్వాత మనకి ఈ 3 సార్లు శాంతి 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 అని చెప్పేసి ఎందుకు చెప్తారంటే, మనిషికిటండి ఒక 3 బాధలు ఉంటాయిటండి. ఏ మనిషికైనా సరే సర్వకాల సర్వావస్థల యందు ఈ యొక్క 3 బాధలతో బాధపడుతూ ఉంటాట. దాన్నే తాపత్రయాలు అంటారు. అవి ఏమిటంటే, ఒకటి ఆధ్యాత్మికం, అంటే మనసు శరీరానికి వచ్చేటువంటి బాధల్ని ఆధ్యాత్మికమైనటువంటి బాధల కింద చెబుతారనమాట. అవి ఏమిటంటే, ఇప్పుడు మనకి శారీరకంగా ఒక జ్వరం రావటం, తలనొప్పి రావటం, లేకపోతే ఏదో ఒక శారీరక రుగ్మత, ఫిజికల్గా మనం అనుభవించే బాధల్ని ఆ యొక్క ఆధ్యాత్మిక బాధల్లో ఒకటిగా చెబుతారు. తర్వాత మానసిక బాధలు, మనిషికి ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక బాధ, ఇవి సహజంగా కలుగుతాయి కదండి. సంసారం ఉన్న తర్వాత నిత్యం ఏదో ఒక మానసిక వ్యధ పీడిస్తూ ఉంటుందన్నమాట. ఆ మానసికంగా అనుభవించేటువంటి భయం, ఆందోళన, ఇవన్నీ కూడా దిగులు, వీటన్నిటినీ కూడా మానసిక బాధల కింద చెబుతారు. ఇట్లా శారీరక బాధలు, మానసిక బాధలు, ఈ రెండింటినీ కలిపి ఎవరైతే అనుభవిస్తూ ఉంటారో వాళ్ళని ఆధ్యాత్మిక బాధలు అని చెప్పేసి ఈ రెండింటినీ చెబుతారనమాట. అట్లా అనుభవించే వాళ్ళని అవి పోగొట్టుకోవడానికి ఒక శాంతి. రెండోది ఇది ఆధ్యాత్మికం, ఆది భౌతికం అండి. ఆది భౌతికం అంటే మనకి తోటి ప్రాణుల ద్వారా సంభవించేటువంటి బాధలు ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఒక పాము ఏదో కరుస్తుంది మనం వెళ్తుంటే, ఒక తేలు కుట్టడం, లేకపోతే ఏదో ఒక జంతువు వల్ల మనకి సంభవించేటువంటి బాధల్ని ఆది భౌతికము అంటారు. అదే ఎదుటి ఇంకో మనుషుల ద్వారా ఒక మనుషులకు కూడా ప్రమాదాలు ఉన్నాయి కదండి. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ఏదో ఇంకోటి వచ్చి మనల్ని గుద్దుతాడు. ఒక బండి మీద మనం వెళ్తున్నాం అనుకోండి, ఇంకో బండి మీద వచ్చే అతను మనల్ని యాక్సిడెంట్ చేస్తాడు.
అది ఆది భౌతికం అనమాట. అంటే వేరే రూపంగా వేరే ప్రాణి ద్వారా మనకి సంభవించేటువంటి బాధల్ని ఆది భౌతికం అని చెప్పేసి చెబుతారనమాట. మూడోది ఏంటంటే ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం అండి. మూడోది ఆది దైవికమైనటువంటి బాధ. ఇది ఎట్లా ఉంటుందట? ఇది మన చేతుల్లో ఉండదనమాట. దైవికంగా సంభవించేటువంటివి. ఇప్పుడు మనకి తుఫాన్లు వస్తాయి, వరదలు వస్తాయి, పిడుగులు పడతాయి, మన సునామీలు వస్తాయి. ఇట్లా ప్రకృతి వైపరీత్యాల ద్వారా సంభవించేటువంటి బాధల్ని ఆది దైవిక బాధలు అంటారు. ఇవి 3 రకాలు. ఆధ్యాత్మికం, మానసికంగా, శారీరకంగా పడేటువంటి బాధలు. తర్వాత ఆది భౌతికం, ఇతర ప్రాణుల ద్వారా మనకి సంభవించేటువంటి ఇబ్బందులు. అట్లానే ఆది దైవికం, ప్రకృతి వైపరీత్యాల ద్వారా సంభవించేటువంటి ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు, సునామీలు, వర్షాలు, పిడుగులు, భూకంపాలు ఇట్లాంటివి. ఈ 3 బాధల్ని కూడా నీకు కలగకుండా సుఖంగా ఉండాలి అంటే నీకు ఈ శాంతి 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 అనేటువంటి ఈ 3 శాంతి వచనాల ద్వారా మనిషి ఈ 3 బాధల నుంచి విముక్తి పొంది సుఖంగా ఉంటాడు అని చెప్పేసి ప్రతి యొక్క శాంతి మంత్రానికి చివర మనకి 3 శాంతి వచనాల్ని పలుకుతారండి. అది దీంట్లో ఉన్నటువంటి విశేషం అనమాట. ఎప్పుడూ కూడా మనిషి యద్భావం తద్భవతి అంటారు కదండి. అందువల్ల ఎవరైతే ఆ విధంగా మంచి పాజిటివ్గా ఉంటారో వాళ్ళకంతా కూడా మంచే జరుగుతుంది అని చెప్పేసి దీని యొక్క భావం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, స్వస్తి.